క్రైస్తవులపై దాడి జరగడం అనేది ఏం కొత్త కాదు. చాలా ప్రాంతాల్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. మరి బహిరంగంగా యూట్యూబ్లో పెడుతున్నారు, మేము కొడతాం, మేము తిడతాం. మరి ఎన్నగాక మొన్న రాధామోహన్ సిలువ పడగొడతానన్నాడు, అక్కడ ఉన్నటువంటి వాటిని తీసివేస్తానన్నాడు, ఒకడా బైబిల్ అన్నాడు, రకరకాలుగా మాట్లాడాడు. ఓకే, తర్వాత ఈ రోజు మరి నిద్రించినటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి చనిపోయినటువంటి ప్రవీణ్ పగడారి యొక్క మరి మృతి చూస్తే చాలా అనుమాద స్థితిలో ఉంది. నిజంగా చెప్పాలంటే మేము దేవుని సేవకులు, ఇక్కడ లీడర్స్ ఉన్నారు, మాకు ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాసాల్లో ఉన్నాం. మరి ఇక్కడ పోలీసు వారు కూడా చెప్పారు, ఏమండి మీకు సమయాన్ని పాటించండి అన్నారు. వారి మాటని సమయం పాటిస్తున్నాం. ఈ రోడ్డు మీద ఈ యొక్క ఎండలో రోడ్డు మీద కూర్చోడానికి కారణం ఏంటంటే మా తోటి సేవకుడికి జరిగినటువంటి దాడి, ఈ క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజమండ్రిలో ఇప్పటివరకు ఎటువంటి దాడులు ఎప్పుడు జరగలేదు. రాజమండ్రి సిటీలో ఉన్నాం మేము, ఎటువంటి దాడులు జరిగినంత ధైర్యం ఎవరికి రాలేదు. కానీ ఈ ప్రవీణ్ పగడాల వారి మేము ఫస్ట్ నుంచి ఎన్ని కంప్లైంట్ చేస్తున్నా పట్టించుకోవట్లేదు. మీరు రీసెంట్గా డిఎస్పీ గారికి కలిసి రాధమాన కంప్లైంట్ ఇస్తే దాని కంప్లైంట్ తీసుకోవడం ఏది చేయట్లేదు. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా స్పందించలేదు. పోలీసు వారు వచ్చారు కానీ ఆవు చచ్చిపోతే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు గారి చెత్తాడు. ఒక చెట్టు ఎండిపోతుంటే చెట్టుకి నీళ్ళు అవుతుందని ప్రతి ఒక్కరు చెత్తాడు. ఇది నా కుటుంబం అన్నాడు. ఒక మనిషి చచ్చిపోతే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా థ్రెట్స్ ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రిలో భయంకరంగా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. వీళ్ళందరూ యూట్యూబ్ ఫేస్బుక్ లో ఉన్నారు. ముగింపు కావాలి. లోపల బయటికి రావాలి, బయటికి రావాలి, బయటికి రావాలి. అప్రూవల్ ఉందా, ఎంతమంది అప్రూవల్ ఉందా, ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా, ఆ చర్చికి పర్మిషన్ ఉందా, అన్ని డీటెయిల్స్ పంపమని రాసి పవన్ కళ్యాణ్. అంత అవసరం ఏముందండి? ఇప్పుడు నుంచో నడుస్తున్న చర్చి బ్రిటిష్ కాలం అది ఆ చర్చలు అన్నీ దానివల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిందా లేదంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళని రక్షిస్తుందా అన్న అనుమానం అన్నది మా కళ్ళు. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే రఘురామకృష్ణరాజు మీకు 3 లక్షల మంది ఉన్నారు, మీకు 30,000 చర్చలు ఎందుకు రా అని అంటే సో దాట్ ఈ కామెంట్స్ అన్నిటికీ ప్రభుత్వం నుంచి వచ్చిన కామెంట్స్, ప్రభుత్వం ఈ కామెంట్స్ని ఖండించకపోవడం, ప్రభుత్వం ఏమన్నా మొదలప్పుడు ఎస్పీ గారితో మాట్లాడారు, అన్నీ బాగా జరుగుతాయంటే నాకు నమ్మకం ఉందండి పోలీసు. బట్ ఈ మీద ఒత్తిడి రానంత వరకే. ఒత్తిడి వచ్చిందంటే కేసులు తారుమారే. గవర్నమెంట్కి ఏం చెప్తే అది నాయకులందరి గురించి నాయకులందరినీ కలిసి మాట్లాడే మీరు అనవసరంగా సీన్ చేయొద్దు. అన్నీ రాశారు.